లేకపోవడంతో తనుష్ కోటియన్ను తీసుకున్నాం. రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఎటకారంతో నవ్వులు పూయించాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఆస్ట్రేలియాకు వచ్చేందుకు వీసా లేదని, అందుకే యువ స్పిన్నర్ తనుష్ కోటియన్ను ఎంపిక చేశామని సెటైర్లు పేల్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో ముంబై ఆల్రౌండర్ తనుష్ కోటియన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చివరి 2 టెస్టులకు తనుష్ కోటియన్ అందుబాటులో ఉండనున్నాడు. రోహిత్ ఎటకారం. 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా 4వ టెస్టు జరగనుంది. గురువారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు నేపథ్యంలో రోహిత్ శర్మ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా కుల్దీప్ యాదవ్ను కాదని తనుష్ కోటియన్ను ఎంపిక చేయడంపై రిపోర్టర్స్ ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. కుల్దీప్ యాదవ్కు ఆస్ట్రేలియా వీసా లేదు. తనుష్ కోటియన్ భారత్ ఏ తరపున గత నెలలో ఇక్కడికి వచ్చాడు. మాకు వీలైనంత త్వరగా జట్టులో ఆటగాడాలి. అందుకు తనుష్ సిద్ధంగా ఉండడంతో ఎంపిక చేశాం. కానీ ఇదంతా జోక్. తనుష్ కోటియన్ ఇప్పటికే ఆసీస్ గడ్డపై ఆడాడు. గత 2 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. మాకు బ్యాకప్ స్పిన్నర్ కావాలనుకున్నాం. సిడ్నీలో 2 స్పిన్నర్లు ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడితే బ్యాకప్ అవసరమవుతుంది అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మనాలిలో భారీ ట్రాఫిక్ జామ్. భారీగా కురుస్తున్న హిమపాతం. ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం పర్వత ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు క్యూలు కడుతున్నారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలోనూ స్నోల్యాండ్ నాలా నుంచి అటల్ టనెల్ వరకు 1000కి పైగా వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయి. ఈ జామ్ను క్లియర్ చేయడానికి పోలీసులు, పరిపాలనా ఉన్నతాధికారులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మంచు, వర్షం కురవడంతో పర్యాటకులు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2024వ సంవత్సరం చివరి నెల జరుగుతుంది. వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ నేపథ్యంలో పర్యాటకులు క్రిస్మస్ వేడుకల కోసం, నూతన సంవత్సరానికి ఘన స్వాగతం చెప్పడానికి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంత ప్రదేశాలకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి వెలుగులోకి వచ్చిన వీడియో క్షుబ్రులకు షాక్ కలిగించింది. మనాలిలోని స్నోల్యాండ్ నాలా నుండి అటల్ టనెల్ వరకు 1000కి పైగా వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని చాలా జిల్లాలు వాతావరణం చాలా దారుణంగా ఉందని, అంటే ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతున్నాయని చెప్తున్నారు. భారీ హిమపాతం, వర్షం కురుస్తుంది. చాలా చోట్ల మంచు కురుస్తుంది. సిమ్లా, మనాలిలో కూడా మంచు కురుస్తుంది. రోడ్డుపై తెల్లటి దుప్పటిని పరిచినట్లు కనువిందు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై పేరుకున్న మంచుని తొలగిస్తున్నారు. పర్వతాల్లో భారీ హిమపాతం. పర్యాటకులు క్రిస్మస్ వేడుకలు, న్యూయార్క్ కోసం పర్వత ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పర్వతాల్లో భారీ హిమపాతం. పర్యాటకులు క్రిస్మస్ వేడుకలు,
న్యూయార్క్ కోసం పర్వత ప్రాంతాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారు.